డాక్టర్ గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో, మీరు ఇంత హెల్తీగా, ఎంత హ్యాపీగా ఉంటే కాదు గదా! మీ క్లయింట్స్ కూడా హ్యాపీగా ఉండాలి. సో, వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనే ప్రాబ్లమ్‌ని మనం ఏ ఛానల్‌లో గావచ్చు, ఏ డాక్టర్ గావచ్చు, ఏ హాస్పిటల్‌లో గావచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు. సో, అలా కంటిన్యూ అవుతూ ఉంది. కానీ తగ్గడం లేదు. సో, ఒక డాక్టర్‌గా అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు? దానికి ప్రికాషన్స్ అనేవి ఉన్నాయంటారా? డాక్టర్గా నేను అలోపతి డాక్టర్ని, అంటే ఇంగ్లీష్ వైద్యుడిని. హ్మ్. కానీ 45 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంట్రా రోజు ఈ కెమికల్ మందులు వాడుతున్నాం. ఆ! ఓ పక్కేమో రైతులు రసాయన ఎరువులు వాడద్దు, ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ అంటున్నాం, పురుగు మందులు మానేయాలంటున్నాం. మరి ఇవి కూడా మనం ఎందుకు చేయకూడదు? మరి వ్యవసాయదారులాగా డాక్టర్లలో కూడా ఎందుకు పరివర్తన రాకూడదు? ఎంతసేపు ఈ కెమికల్సేనా? ప్రకృతి నుంచి లభించిన మనకి ఆయుర్వేదం ఉంది, హెర్బల్ ఉన్నాయి, మొక్కల నుంచి మరి పువ్వులు, కాయలు, ఆకులు, వేర్లు వీటి నుంచి వచ్చిన మందులు ఉన్నాయి కదా, ఇవి ఎందుకు వాడకూడదని నా సంకల్పం. అందుకని నా లక్ష్యము, నా జీవిత లక్ష్యం ఈ కెమికల్స్ వల్ల మనకు జరిగే అనర్థాలు అన్నీ కాదు. హ్మ్. ఆ కెమికల్స్ వాడకుండా, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకి అసలు కెమికల్ మందులు అవసరంలా. హ్మ్. ఇక ఇప్పుడు ఏదో అత్యవసర పరిస్థితుల్లో తప్పదు, ఆ కెమికల్స్ వాడాల్సిందే. అంటే సార్ మీరు అంటున్నారు ఇప్పుడు అమ్మ ఎన్నున్నాయి ప్రకృతి సిద్ధమైనవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎప్పటినుంచో వచ్చిన అపోహ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు మోకాలు నొప్పొచ్చింది. మందులు వేసుకోగానే సాయంత్రం కల్లా తగ్గిపోవాలి. మందులు వేసుకోగానే రేపు పొద్దున కల్లా రిలీఫ్ వచ్చి నేను ఆఫీస్‌కెళ్ళాలి, స్కూల్స్‌కెళ్ళాలి ఇలా ఉంది. కానీ ఈ ఆయుర్వేదం కానివ్వండి, హోమియోపతి ఇవన్నీ కూడా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ సార్. మీకు తెలియంది కాదు. ప్రజలు ఏంటి అనంటే ఈజీ మూవింగ్ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్‌కి అలవాటు పడిపోయారు. మరి దానికి మీరేం చెప్తారు? అంటే ముందే చెప్తాం హ్మ్. ఏంటి, ఇది దీర్ఘకాలిక వ్యాధులకు కొంత సమయం, దీర్ఘకాలము పడుతుంది. నీ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధే కదా, అవును. ఎందుకు ఒక రోజులో 2 రోజుల్లో తగ్గాలి? హ్మ్. అలోపతి వాడు కెమికల్ మందు వేస్తాడు, ఆ కెమికల్ మందు వల్ల ఇన్ని అనర్థాలు. హ్మ్. అసలు భూగోళంలో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్సే. ఇంకోటి ఉంది, ఒకటి మందుల గురించి చెప్పా, హుహు. రెండోది కూడా నా జీవిత లక్ష్యం. నన్ను తిట్టుకుంటారు ఈ ఆపరేషన్ చేసే డాక్టర్లు, వాళ్ళ పాలిట నేను విలన్ అవుతాను. అవునా? ఎందుకంటే ఆ! అనవసరంగా ఆపరేషన్ చేస్తున్నారు. పెద్ద కొంతమంది స్టేట్మెంటే సార్. మందులతో అయిపోయేదాన్ని పొడకోసేస్తున్నారు. లేదా పుట్టుకతో కొన్ని ఉంటాయి, హ్మ్. పుట్టుకతో పుట్టుమచ్చలు ఉండవు, అవును సార్. పులిపిర్లు ఉండవు. సినిమా తారవా ఇది దించుకోవడానికి? ఎందుకు పులిపిరి చెప్తారు, పులిపిరి ఉంది క్యాన్సర్గా మారుతుంది, పుట్టుమచ్చ ఉంది క్యాన్సర్గా మారుతుందని. ఈ శరీరంలో అనేక రకమైన గడ్డలు ఉంటాయి. ఆ ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. అనుమానం ఉంటుంది, తప్పు కాదు, వెళ్ళి చూపించుకో. కొవ్వు గడ్డలు ఉంటాయి, ఇంకా రకరకాల గడ్డలు ఉంటాయి. ఈ పాముల్లో విషపాములు ఉంటాయి, విషము లేని పాములు ఉంటాయి. విషం ఉండే పాములు చాలా తక్కువ, విషం లేని పాములే ఎక్కువ. హ్మ్. అట్లాగే మన శరీరంలో గడ్డలంటే మీరు జాగ్రత్త ఉంటే మంచిదే. అనవసరంగా ఆపరేషన్లు, హ్మ్. ఏది పడితే ఆపరేషన్. పోనీ ఆపరేషన్ చేయించినాక ఏమైనా జేబు ఖాళీ అయిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందో అది ఉండదు. తర్వాత బరువు పనులు చేసుకుంటారు వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడిన వర్గాలు ఆపరేషన్ చేసుకునేటప్పుడు పడుకోవాలి. ఆపరేషన్ అయ్యి వచ్చినాక రెస్టు. మళ్ళీ వాడు ఏమైనా మళ్ళీ బరువులు ఎత్తగలడా అంటే కాదు, ఎత్తడానికి కుదరదు. నువ్వు దొరలా కూర్చోవాలంటే ఆడికి ఎట్ట జరుగుద్ది? పొట్ట నిండుతుందా? ఏంటి మరి? అందువల్ల నా జీవిత లక్ష్యం కెమికల్ మందులు దీర్ఘకాలిక వ్యాధులకు పోవాలి. హ్మ్. 2 అనవసరంగా ఆపరేషన్లు అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులకి అంటే ఆపరేషను, అంటే అది చేస్తాం ఇది చేస్తామని. Exactly. ఏంటో కలియుగ మహిమ. ఓ పక్క మనం బియ్యము, నేను చిన్నతనంలో ముడి బియ్యం తినేవాళ్ళం, ఓకే. దంపుడు బియ్యం తినేవాళ్ళం. ఇవాళ తెల్లగా మల్లెపూలా ఉండే బియ్యం తింటాం. సాఫ్ట్‌గా, చిన్నగా, సాఫ్ట్ కాదు, స్లిమ్‌గా. దానిపైన కావలసిన మన Coating అంతా శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు మొత్తం పోయి అవి ఎవరికి వెళ్తున్నాయి? అవి గేదెలు తింటున్నాయి. ఆ తౌడుని గేదెలు తింటున్నాయి, బలుస్తున్నాయి. ఆ తౌడు నుంచి నూనె తీస్తున్నారు, మళ్ళీ తౌడు నుంచి బ్రాన్ తయారు చేస్తున్నారు, చేపలకు వేస్తున్నారు. చేపలు, ఆవులు, గేదెలు బలుస్తున్నాయి, మనమేమో బక్క చిక్కిపోతున్నాం. ఆ తౌడులో ఉన్న బలం, తౌడుని మనం, అది ఎప్పుడైతే గోధుమ రంగులో ఉండే బియ్యం తెల్లగా అయిపోయిందో అవుట్. ఉట్టి గడ్డే, మనం తినేది గడ్డి లాంటి అన్నం తింటున్నాం.
కనుక మనలో కొంత పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. ఈ మోకాళ్ళ నొప్పులకి అసలు మూల కారణం ఏంటో తెలుసుకుని దాన్ని పరిష్కరిస్తే అసలు ఆపరేషన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి వాళ్ళ మోకాళ్ళ నొప్పులు పిల్లలకు వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక కంపెనీ వారు, లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు, ఈ కష్టాలన్నీ తెలిసి ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి జన్మించిన వ్యక్తి ఈ కెమికల్ మందులకు అంతం పెట్టి సహజ సిద్ధంగా లభించే మందులు తయారు చేద్దామని లీ ఫార్మా అనే ఒక కంపెనీ వాళ్ళు ఓ మందును తయారు చేశారు. ఓకే, దీని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ పొద్దున టిఫిన్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఓకే, రోజుకు 3 వేసుకుని 3 నెలల పాటు వాడాలి. వాడితే బ్రహ్మాండమైన ఫలితాలు. దీంట్లో కెమికల్స్ ఉండవు, రసాయనాలు లేవు, అన్నీ సహజ సిద్ధంగా లభించే ఆయుర్వేదం మందు. షల్లాకి అని ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, పసుపు ఉంటుంది. కానీ మరి వాళ్ళకి డౌట్ రావచ్చు సార్, ఇవి వాడుతున్నాం మేము, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా అని చెప్పేసి ఫస్ట్ రేజ్ అయ్యే క్వశ్చనే అది. నేను చెప్పే ఏ మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవు. ఇది ఇప్పుడు నేను చెప్పే మోకాళ్ళ నొప్పుల మందులు మా అక్కకే ఇచ్చాను. ఓకే, నాకంటే 10 ఏళ్ళు పెద్దది. ఆమెకి మోకాళ్ళ నొప్పి వచ్చి ఆపరేషన్కని సిద్ధమైంది. ఓకే, ఆపరేషన్ సిద్ధమైతే ఈ వీడియో చూసింది, నేను చేసిన వీడియో. ఒకసారి తమ్ముడు ఏదో చెప్తున్నాడు కదా, ఒకసారి ఇందామని వచ్చింది. నేను నిన్ను చేయించుకోమని చెప్పను, ఇష్టం నీది, నా మందు తింటావా, ఆపరేషన్కి వెళ్తావా, నీ ఇష్టం అన్నా. కాదు నీ మందే తింటానంది. నేను మొదటి అంతస్తులో ఉండేవాడిని, మెట్లు ఎక్కేది లిఫ్ట్ లేదు, మెట్టు ఎక్కలేకపోతే నేనే కిందకి దిగెళ్ళి, ఆమెది ఏలూరు, నేను బెజవాడలో ఉంటున్నాను. సరే ఏలూరు నుంచి వచ్చింది విజయవాడ, కిందకి వెళ్ళి ఆమె కుర్చీలో కూర్చోబెట్టి నేను కుర్చీలో కూర్చొని చూశాను. 3 నెలలు మందులు వాడింది. అంతకుముందు మంచమే ఎక్కువ ఉంది, వంట చేసే పరిస్థితి లేదు. మా బావ అంతే, కోడల మీద ఆధారపడటమే, అట్లా పడుకుని ఉండేది. ఇంటి పని లేదు, వంట పని లేదు, ఏ పని లేదు, నొప్పు అని ఇక రాత్రులు నిద్రలేని రాత్రులు. ఏం చేయాలి దేవుడా అనుకోవటం. మరి బరువు కూడా ఎక్కువ లేదు, సన్నగానే ఉంటుంది. ఇది వాడిన తర్వాత అసలు మళ్ళీ అడ్రస్సే లేదు. అంటే ఇప్పుడు ఏదైనా మందు వాడిన తర్వాత మన కళ్ళ ముందు దృష్టాంతం ఉండాలి కదా. మా అక్క వాడిన తర్వాత నాకు విశ్వాసం, నమ్మకం కలిగింది. చాలామంది పేషెంట్లు, ఇప్పుడు నేను ఈ మందులు ఇచ్చిన తర్వాత నా నంబర్ ఇస్తాను పేషెంట్లకి, వాళ్ళు చెప్తారు తగ్గిందా తగ్గలేదా అని. తగ్గని ముందు ఎందుకు నేను అంటగట్టాలా? ఇది కంపెనీని అదేం కాదు, ఏదైతే రోగులకు ఉపయోగపడుతుందో ప్రజాహితం కోసం పనిచేసే మందుల గురించి మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. కనుక అటువంటి అనుమానం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో ఇవి క్యాప్సూల్స్ కదా సార్? అవును, తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ ఏ రకంగా కెమికల్ రహితము, రసాయన రహితము. ఇది రోజుకు 3 వేసుకోవాలి. దీంట్లో 4 దశలు ఉంటాయి, 1, 2, 3, 4 దశలు. 4వ దశ అంటే మొండిది, కొంచెం కాళ్ళు కూడా వంగిపోయి ఉంటాయి, దొడ్డి కాళ్ళు అంటారు. 1వ దశ 2వ దశలో 3 నెలలకి తగ్గిపోతాయి. కొంతమంది 3, 4 దశలో ఉండేవాళ్ళు 1 నెల 2 నెలలు ఎక్కువ వాడవలసి రావచ్చు. కానీ మొదటి 2 దశల్లో, తొలి దశలో ఉన్న వారికి 100% గ్యారంటీ 3 నెలలు. కొద్దిమంది 3, 4 దశల్లో కూడా కొంచెం ఎక్కువ వాడవలసి వస్తుంది, కానీ చక్కటి ఫలితాలు వచ్చాయి. ఓకే, దీంతో పాటు ఇంకోటి ఇదే పేరు మీద ఉంది, ఓకే, స్మూత్ వాక్. అంటే ఇది వాడిన తర్వాత స్మూత్గా నడవచ్చు అని, స్మూత్ వాక్. ఇది ఎంత అంటే ఇది మోకాళ్ళ నొప్పులే కాదు, శరీరములో ఏ భాగంలో నొప్పి, మనమే కాదు, ఇంట్లో ఉంటే ఎవరైనా వాడు, తలనొప్పి వచ్చింది రాసుకోండి, కాలు బెనికింది రాసుకోండి, నడువు నొప్పి ఉంది వాడండి, ఎక్కడ నొప్పి ఉన్నా దీన్ని రాసి మర్దం చేస్తే 2 నిమిషాలు, అరగంట తర్వాత మీ ఆనందానికి అవధులుండు. ఇది మళ్ళీ ప్రకృతి నుంచి ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి ఉన్న వాటితో తయారు చేసిందే కానీ కెమికల్స్ ఉండవు. ఇక ఈ 2 అయిపోయిన తర్వాత 3వది ఉంది, మహాబీర విత్తనాలు. మహాబీర సీడ్స్. బీర ఉంది, బీర అనుకుంటారేమో, బీర విత్తనాలు కాదు ఇవి వన తులసి విత్తనాలు. తులసిలో రకరకాలు ఉన్నాయి. ఓకే, ఇది వన తులసి విత్తనాల నుంచి తీసుకునే విత్తనాలు.
దీన్ని రాత్రిపూట ఒక స్పూను నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయాన పరగడుపున నీళ్లు గింజలు మింగేయచ్చు, గింజలు నవలచ్చు. మన సబ్జా గింజలు ఎలా ఉబ్బుతాయో అలా ఉబ్బుతాయి. ఇది మహాబేర్ అనగానే డాక్టర్ గారు మా ఊళ్ళో దొరుకుతాయండి, ఈ అవసరం లేదు, ఈ మహాబేర గింజలు ఏముంది, మా షాపులోకి వెళ్తే కేజీ 20 రూపాయలకు అమ్ముతున్నారండి, చిన్న ప్యాకెట్ ఎందుకు అని అంటున్నారు. దీంట్లో కూడా అంతా కలియుగం కల్తీల. ఈ బొప్పాసి గింజలు ఉంటాయి, ఎండిపోయిన బొప్పాసి గింజలు తెచ్చి కలిపేస్తాం. ఎండు బొప్పాయి. ఇప్పుడు ఎక్కడన్నా హోటల్కి వెళ్తాం, స్టార్ హోటల్లో, వాడు రోజు బొప్పాయి ముక్కలు పెడతాడు అక్కడ కస్టమర్లకి, ఆ గింజలన్నీ తీసి అమ్మేస్తుంటారు. దాంట్లో కలిపేస్తారు. అయ్యి 4 ఉంటాయి, ఈ 4 ఉంటాయి. మాబేర గింజల బొప్పాయి గింజల మనకు తెలవని పరిస్థితి కనుక నేను చెప్పిన చోట తెప్పించుకోండి. ఇదే చేశాను నేను, వాడతానా అన్నాడు. అయ్యి ఆపన్నాను, ఇగో ఈ వాడన్నా, ఈ కంపెనీ వాళ్ళకి వాడన్నా, చాలా బాగా పనిచేసినాయండి, మాదంతా మోసం, నకిలీ అన్నారు. కనుక నకిలీ మహాబేర విత్తనాలు ఉన్నాయి. ఇవి కూడా ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసినవి వాడి ఫలితాన్ని పొందాలి. అయితే ఇంకో చిట్కా ఏంటంటే, నేను ఈ 3 నెలలు వాడమన్నా, ఇది జీవితకాలం వాడాల్సి, కొన్ని సంవత్సరాల పాటు. ఖరీదేం ఉండదు, ఈ ప్యాకెట్ అంతా చాలా తక్కువ, 120 రూపాయలు ఉంటుంది. కనుక ఈ ప్యాకెట్ని కొన్ని సంవత్సరాల పాటు వాడితే రిజల్ట్ తగ్గటం ఒక వంతు, తగ్గిన తర్వాత పునరావృతం అవ్వకూడదు. 3 నెలలు వాడా, తగ్గింది, మళ్ళీ 6 నెలలకు వచ్చిందంటే నా ట్రీట్మెంట్ ఫెయిల్ అయినట్టుగా. ఇది వాడితే ట్రీట్మెంట్ ఫెయిల్ కాదు. ఈ 3 పాటు నేను చెప్పాను కదా, మన ఎముక గట్టిగా ఉండాలన్నా, అట్లాగే కీళ్ళు గట్టిగా ఉండాలన్నా, దృఢత్వానికి కాల్షియము, విటమిన్ కే, మెగ్నీషియము, విటమిన్ డి ఇవన్నీ కావాలి. దీంట్లో ఈ బోన్ రిడ్జ్ అనే దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇవి కెమికల్స్ కాదు, ప్రకృతి నుంచి లభించినవి. కాల్షియం ఉంది, విటమిన్ కే ఉంది, మెగ్నీషియం ఉంది, విటమిన్ D3 ఉంది, జింక్ ఉంది. దీన్ని రోజుకు 1 చొప్పున 3 నెలలు వాడాలి. వాడితే ఏమవుతుందంటే మోకాల్లో, ఇప్పుడు ఈ మందులు నేను చెప్పినట్టన్నిటి వల్ల మోకాల్లో గుజ్జు పెరుగుతుంది, ఆ రాపిడి తగ్గుతుంది, అరుగుదల తగ్గుతుంది, కిర్రులు పోతాయి, కటకటాలు పోతాయి, టకటకాలు పోతాయి. నేను అడుగుతాను, పోయిందా కిర్రు పోయిందంటారు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా యూజ్ చేయొచ్చు? ఇది ఎవరైనా వాడచ్చు, అన్ని విటమిన్లే కదా. దీంట్లో ఏమున్నాయి, కెమికల్స్ ఏమైనా ఉన్నాయా? పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు, వృద్ధులు వాడచ్చు, సీనియర్ సిటిజన్లు కూడా వాడచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వాడచ్చు. దీన్ని ఎవరైనా వేసుకుంటే నష్టమేం లేదు. మనం రోజు బి కాంప్లెక్స్ మందులు వేసుకుంటాం కదా, చెట్టుకి ఎరువు వేసుకున్నట్టు రోజు తింటుంటారు కొంతమంది బి కాంప్లెక్స్. దీన్ని ఎవరైనా వాడచ్చు. దీంట్లో ఏ రకమైన రసాయనాలు లేవు, ఇదేం మెడికల్ కాదు, ఇది అన్ని విటమిన్ల మిశ్రమం. సో డాక్టర్ గారు, అంటే కెమికల్స్ ఉన్న మెడిసిన్స్ యూజ్ చేసి మన హెల్త్ని స్పాయిల్ చేసుకోకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడ్డ ఈ ఆర్గానిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నావో అవి మీరు ప్రజల వరకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీ సంకల్పాన్ని మేము డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఏ క్వాంటిటీలో యూజ్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మీరు కూడా చాలా ఓపిక్గా మా కోసం టైం తీసుకొని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వాళ్ళు మన మెడిసిన్స్ యూజ్ చేసి డెఫినెట్గా వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఐస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ గారు చెప్పింది మెడిసిన్స్ ఒకసారి ట్రై చేయండి. సో ఒకవేళ మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి, మెడిసిన్స్కి సంబంధించి మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయంటే మాత్రం మీరు డెఫినెట్గా డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నేను డాక్టర్ గారి నెంబరు ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. అండ్ వెబ్సైట్లో కూడా ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఏం మాత్రం లేట్ చేయకుండా, మన హెల్త్ని మనం ఇగ్నోర్ చేస్తే డెఫినెట్గా మనమే లాస్ అవుతాం. కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే మీరు మెడిసిన్స్ని పర్చేస్ చేసి యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. యూజ్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది డాక్టర్ గారితో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.